వెల్కమ్ టు విరూపాక్షి న్యూస్ ఛానల్. వార్తలు చదువుతున్నది విరూపాక్షి లతారెడ్డి. చంద్రగిరిలో గణపతి ఉత్సవాల సందడి. ఇందిరమ్మ కాలనీలో భక్తుల పోటెత్తు. వినాయకుడు విజ్ఞానానికి విజయానికి సంకేతమని పండితులు తెలిపారు. చంద్రగిరి నియోజకవర్గంలోని ఇందిరమ్మ కాలనీ గణపతి మండపం భక్తి, సేవ, ఐక్యతకు ప్రతీకగా నిలుస్తుంది. గణేష చతుర్థి ఉత్సవాలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుగుతున్నాయి. కాలనీ వాసులు గణపతి అనుగ్రహం కోసం ఉదయం నుంచే మండపానికి తరలి వస్తున్నారు. వినాయక విగ్రహాన్ని ప్రత్యేకంగా అలంకరించి వివిధ రకాల పూలతో, దీపాలతో, అందమైన హరివిల్లులతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. గణపతి మండపం వద్ద పూజలు, హోమాలు, భజనలు నిర్వహించబడుతున్నాయి. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. బాల వినాయక ఉత్సవ కమిటీ సభ్యులుగా ఉమామహేశ్వర్, ఋష్యేంద్ర, నవీన్, చరణ్, నందకిషోర్, హిమేష్, శ్రీకాంత్, షమ్మి తదితరులు సేవలందిస్తున్నారు. కాలనీ పెద్దలుగా తులసి, హరి ఆచారి, రాజా, మంజుల, అమ్ములు, కవిత, లక్ష్మి, సుమతి, భార్గవి వంటి ప్రముఖుల పర్యవేక్షణలో చేస్తున్నారు. పూజా కార్యక్రమాల్లో మహిళలు, యువత, పిల్లలు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. మోదక ప్రసాదం, గణపతి అష్టోత్తరం, పూజా మంత్రాలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. కాలనీ యువత పిల్లల నుంచి పెద్దల వరకు గణపతి సేవా కార్యక్రమంలో చురుకుగా పాల్గొంటున్నారు. గణపతి బప్పా మోరియా నినాదాలతో కాలనీ మార్మోగుతుంది. భద్రతా చర్యల కోసం స్థానిక పోలీస్ శాఖ సహకారం అందిస్తుంది. గణపతి సేవా సమితి ఉచిత అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. గణపతి నిమజ్జనం రేపు ఘనంగా నిర్వహించనున్నారు. కాలనీ వాసులు గణపతి అనుగ్రహంతో శాంతి, ఐక్యతను కోరుకుంటున్నారు. గణపతి ఉత్సవాలపై మరిన్ని విజువల్స్ కోసం విరూపాక్షి న్యూస్ ఛానల్ను ఫాలో అవ్వండి. గణపతి పప్పా మోరియా, మంగళమూర్తి మోరియా అంటూ భక్తులు నినదిస్తున్నారు. విరూపాక్షి న్యూస్ ఫ్రమ్ చంద్రగిరి.